ఏం వినిపించటం లేదు. మ్యూట్ లో ఉన్నారు. మ్యూట్ లో ఉన్నానా? ఇంతసేపు మ్యూట్ లో ఉన్నానా? అవును. అయ్యో, మొదలు పెడదామా? ఈ దివ్యజ్ఞాన తత్వసారం ఏదైనా అసలు నెమ్మదిగా కంప్లీట్ చేద్దాం, కఠినంగానే ఉంది అంటున్నాను. ఎవరైనా చెప్పండి అన్నాను. చెప్పండి. నేను మాట్లాడినట్టు మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వినపడింది, ఇందాక వినపడలేదు. ఉహుం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మార్చి 29, 2026 లక్ష్మీ టీచర్ గారు ఈరోజు మనకి దివ్యజ్ఞాన తత్వసారం అనే పుస్తకంలోంచి చదివి వినిపిస్తున్నారు. మా టాపిక్ ఏంటి? టాపిక్ 8, అధ్యాయం 9, మరణానంతర స్థితి. ఇది కొంచెం బాగుంది. వచ్చాడు. చెప్పండి. వచ్చే సండే, ఫ్రైడే, సాటర్డే, సండే మాకు సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్ అన్నాను కదా, ఆన్లైన్ లో అవుతుంది. లింక్ వస్తే మీకు పంపిస్తాను. నా లెక్చర్ సాటర్డే అవుతుంది 9:30కి అన్నమాట. వాళ్ళు అక్కడ మద్రాసు వెళ్ళడం తప్పింది, ఎందుకంటే అక్కడ ఈ వార్ కారణంగా. అప్పుడు ఎన్ని గంటలకు మొదలెడతారు అనే దాన్ని బట్టి మన క్లాసు. అంటే పొద్దున్న మరీ ఎర్లీగా మొదలెడితే అప్పుడు మన క్లాసు 3 రోజులు ఉండదు. కనీసం 9కి మొదలెట్టారనుకోండి, అప్పుడు కూడా కొంచెం కష్టమే. అక్కడే కూర్చోవాలి కదా, బయటికి వెళ్ళకపోయినా. మరణానంతర స్థితి, లైఫ్ ఆఫ్టర్ డెత్. సాధకుడు, జీవాత్మ స్వర్గంలో, దేవచాని లోకంలో ఎంతకాలం ఉంటుంది అని ప్రశ్న. ఓకే, ఏం చెప్తున్నారంటే ఆన్సరు, ఇది ఆ జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక స్థాయిని బట్టి, అది గత జన్మలో సంపాదించిన పుణ్యపాపాలపై ఆధారపడి ఉంటుందని మనకు బోధించారు. సాధారణంగా ఈ స్థితి 10 నుండి 15 శతాబ్దాలు ఉంటుందని నేను ఇంతకు ముందే చెప్పాను. ఇది జీవాత్మ స్వర్గంలో ఎంతకాలం ఉంటుందంటే అంతకాలం ఉంటుంది. 10 నుంచి 15 శతాబ్దాలు. బాబోయ్. సాధకుడు, ఆత్మ భూలోకంలో మానవులతో అవతరించి మానవులతో అందరితో మాట్లాడలేకపోవడానికి కారణం ఏమిటి? కొంతమంది ప్రేతాత్మలను ఆవాహనం చేసేవారు ఈ పని చేస్తున్నారు కదా. ఒక తల్లి భూమిపై ఉన్న తన పిల్లలతో, ఒక భర్త తన భార్యతో మాట్లాడటాన్ని ఏది నిరోధిస్తోంది? ఇది ఓదార్పుకి ఒక గొప్ప అవకాశంగా అనిపిస్తోంది. దీనిలో నమ్మకం ఉన్నవారు దానిని వదిలిపెట్టడానికి ఇష్టపడకపోవడం చూస్తుంటే నాకు పెద్దగా ఆశ్చర్యం కలగడం లేదు. దివ్యజ్ఞాని, వాస్తవాల కన్నా ఊహాత్మక గాథలను ఇష్టపడే వారికే తప్ప మరెవ్వరికి దానిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. ఇది ఎంత ఓదార్పు కలిగిస్తున్నప్పటికీ ప్రేతాత్మలను ఆవాహన చేసే వారికి మన సిద్ధాంతాలు పెద్దగా హృదయానికి అత్తుకోకపోవచ్చు. మేము నమ్మి బోధించే సిద్ధాంతాలు, వారు బోధించే వాటిలో సగం కూడా స్వార్థం లేదు. అది క్రూరము కాదు. సాధకుడు, నాకు మీరు చెప్పేది అర్థం కావడం లేదు. ఇందులో స్వార్థం ఏమిటి? దివ్యజ్ఞాని, వారి సిద్ధాంతం ప్రకారం ఆత్మలు తిరిగి రావడం, అవి నిజంగా మరణించిన వారి ఆత్మలే అని వారు చెబుతారు. నేను దీనికి కారణం చెబుతాను. దేవచాన్ స్వర్గం అని పిలవండి, లేదా ఆనందలోకం అని పిలవండి. అన్ని అది ఏదైనా ఒకే స్థానం లేదా ఒక స్థితి అని సరళమైన తర్కం మనకు చెబుతోంది. అక్కడ ఎటువంటి శోకము లేకుండా కష్టమని అనిపించే హీనమైన అల్పమైన భావన కూడా ఉండే అవకాశం లేదు. భగవంతుడు వారికన్నిటిని పుడుస్తాడు. స్వర్గంలో ఉన్న వారి కోసం అనే మాటను వాగ్దానాల పుస్తకంలో చదివాం. ఇప్పుడు చనిపోయిన వారి ఆత్మలు భూమిపై తిరిగి వచ్చి ఇక్కడ జరిగే విషయాలను, ముఖ్యంగా
తమ ఇల్లు తమ కుటుంబాలను చూస్తే వారికి ఎలా ఆనందం లభిస్తుంది? అర్థమైందా? ఇంకోసారి చదవను. అంటే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం ఆత్మలు తిరిగి రావడం, అవి నిజంగా మరణించిన వారి ఆత్మలే అని వాళ్ళు చెబుతారు. దేవచాన్ అంటే స్వర్గం, ఆనందలోకం, ఏమైనా పిలవండి అన్నారు. అది ఒక స్థితి లేదా ఒక స్థానం. అయితే అక్కడ ఎలాంటి దుఃఖము లేకుండా కష్టమని అనిపించే హీనమైన అల్పమైన భావన కూడా ఉండే అవకాశం లేదు. అది దేవచాన్. స్వర్గంలో ఉన్న వారి కోసం అనే మాటలను వాగ్దానాల పుస్తకంలో చదివాం. ఇప్పుడు చనిపోయిన వారి ఆత్మలు భూమిపై తిరిగి వచ్చి అక్కడ జరిగే విషయాలను, ముఖ్యంగా తమ ఇల్లు తమ కుటుంబాలను చూస్తే వారికి ఎలా ఆనందం లభిస్తుంది అంటే, ఆ స్వర్గంలోకి వెళ్ళాక మళ్ళీ భూమి మీద వాళ్ళకి ఎలా ఆనందం లభిస్తుంది అని. తర్వాత హెడ్డింగ్, విద్య జ్ఞానులు ఆత్మలు తిరిగి వస్తాయని ఎందుకు విశ్వసించరు? వై థియోసఫిస్ట్ డు నాట్ బిలీవ్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్స్? మీరెందుకు అలా అంటున్నారు సాధకుడు? అది వారి ఆనందాన్ని ఎందుకు భంగం చేస్తుంది? వివేజ్ఞాని, ఇది చాలా సులభం. ఒక ఉదాహరణ తీసుకున్నాం. తన చిన్న పిల్లలను వదిలిపెట్టి ఒక తల్లి చనిపోయింది. తనకు ప్రాణాధికమైన పిల్లలు, ప్రియమైన భర్తను కూడా వదిలిపెట్టి ఆ స్త్రీ మరణించింది. మేము చెప్పేది ఏమిటంటే, ఆమె ఆత్మ అంటే ఆ దేహాత్మ ప్రాణాధికమైన పిల్లలు, ప్రియమైన భర్తను కూడా వదిలిపెట్టి ఆ స్త్రీ మరణించింది. అయితే ఆ దేహాత్మ అది ఆ స్వర్గంలో సంపూర్ణంగా తన గత జన్మలోని ఉన్నతమైన లలితమైన ఆనంద అనుభూతులతో, ఉన్నత భావాలతో జీవిస్తోంది. పిల్లలపై ప్రేమతో, బరువెక్కిన గుండెతో, బాధపడుతున్న వారి పట్ల కరుణతో అది అప్పుడు కన్నీళ్ల లోకం నుండి నిష్క్రమించింది. ఆ స్త్రీకి భవిష్యత్తులోని సంతోషం కానీ, భూలోకంలో మిగిలిన దుఃఖాల గురించి కానీ ఏ విధమైన భావన లేదా జ్ఞానం లేదు. ఇది భౌతిక లోకంలో ఉన్న వారి కంటే స్పష్టంగా తెలుసుకుంటుందని ప్రేతాత్మలను ఆవాహన చేసేవారు చెబుతున్నారు. ఆత్మలు మానవులు చూడలేనివి కూడా చూస్తాయి. ఇదే కారణం అని వారు చెబుతున్నారు. స్వర్గంలో ఉన్న ఆత్మ పొందే ఆనందం ఈ సంతృప్తిలో ఉంది. అది భూమిని ఎప్పటికీ వదిలిపోలేదని, మరణం అనేదే లేదని దానికి పూర్తి నమ్మకం ఉంది. ఆ స్త్రీ మరణానంతర స్థితిలో ఆత్మస్వరూపంలోని చైతన్యంలో ఆమెకు తన చుట్టూ తన పిల్లలు, తనకు ప్రియమైన వారందరూ, కోరుకున్న ప్రతి ఒక్కరూ తనతోటే ఉన్నారన్న భావన కలుగుతుంది. ఏ చిన్న అంతరాయం, దూరం కొంత కూడా లేకుండా ఆమె జీవాత్మ తన స్వర్గలోక జీవితాన్ని అమిత ఆనందంతో గడుపుతుంది. ప్రేతాత్మలను ఆవాహన చేసేవారు. ఇదేంటి, మరొకసారి మళ్ళీ చదవనా? స్వర్గంలో ఉన్న ఆత్మ పొందే ఆనందం ఈ సంతృప్తిలో ఉంది. భూమిని ఎప్పటికీ వదిలిపోలేదని, మరణం అనేదే లేదని దానికి పూర్తి నమ్మకం ఉంది. ఆ స్త్రీ మరణానంతర స్థితిలో ఆత్మస్వరూపంలోని చైతన్యంతో ఆమెకు తన చుట్టూ తన పిల్లలు, తనకు ప్రియమైన వారందరూ, కోరుకున్న ప్రతి ఒక్కరూ తనతోటే ఉన్నారనే భావన కలుగుతుంది. ఏ చిన్న అంతరాయం, దూరం కొరత కూడా లేకుండా ఆమె జీవాత్మ ఈ స్వర్గలోక జీవితాన్ని అమిత ఆనందంతో గడుపుతుంది. ప్రేతాత్మలను ఆవాహన చేసేవారు దీన్ని పూర్తిగా తిరస్కరిస్తారు. వారి సిద్ధాంతం ప్రకారం ఒక దురదృష్ట మానవుడు జీవితంలోని దుఃఖాల నుండి మరణం తర్వాత కూడా ఉపశమనం పొందడు. మరణానంతరం కూడా అతడి జీవాత్మ ఈ లోకంలోని బాధలను స్పష్టంగా తెలుసుకుంటుంది. జీవాత్మ తన జీవిత కాలంలో ఎదుర్కొన్న బాధలన్నీ మరింత ఎక్కువగా చూస్తుంది. ప్రతి విషాద జ్ఞాపకాన్ని అతడిని విడిచిపెట్టకుండా అతడితోటే ఉంటుంది. ఈ జీవితంలో
ఎదురైన ప్రతి దుఃఖం, బాధ అనే పానపాత్రలలో ప్రతి చుక్క కూడా అతడి నాలిక మీదే ఉంటుంది. అతడు అన్నీ చూస్తూ ఉన్నా, కోరుకున్నా, కోరుకోకపోయినా అతడు ఆ బాధలను అనుభవిస్తూనే ఉండాలి. తన భర్త ఆనందం కోసం ప్రాణం కూడా ఇచ్చే భార్య తన మరణానంతరం ప్రతిక్షణం అతడి కోసం 1000 రెట్లు దుఃఖిస్తుంది. తన భర్త మరో స్త్రీ ప్రేమలో ఆనందంగా ఉండటం కూడా చూసి మరింతగా వేదనలోకి వెళ్తుంది. తన పిల్లలు అమ్మ అనే అత్యంత ప్రియమైన పవిత్రమైన పిలుపుతో మరో స్త్రీని పిలుస్తూ ఉంటే ఆ స్త్రీ వీరిని మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం చూసి విలపిస్తూ ఉంటుంది. ఈ సిద్ధాంతం ప్రకారం స్వర్గలోకానికి ఆనందంగా తెలియడమే ఒక కొత్త మానసిక బాధల మార్గంలో అడుగు పెట్టడమే అవుతుంది. అయినప్పటికీ ఈ లోకాన్ని వీడిన ప్రియమైన వారి మనోభావాలతో ప్రేతాత్మలను ఆవాహన చేసేవారి అమెరికా ప్రముఖ పత్రిక బ్యానర్ ఆఫ్ లైట్ లోని కాలమ్స్ అన్ని మరణించిన వారి సందేశాలతో నిండిపోయి ఉంటాయి. వచ్చిన ఆత్మలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు, రాస్తున్నారు. స్వర్గం అంటే ఇదేనా? అప్పుడు స్వర్గం అన్నది భయంకర శాపం అవుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు అలా నమ్ముతున్నారు అని. కానీ మీ సాధకుడు, కానీ మీ సిద్ధాంతం దీన్ని ఎలా నివారిస్తుంది? ఒకవైపు జీవాత్మకున్న సర్వజ్ఞత్వాన్ని చెబుతూ, మరోవైపు భూమిపై ఏం జరుగుతున్నదో జీవాత్మకి ఏమీ తెలియకూడదనే అంధత్వం ఇంకోవైపు చెబుతూ ఉంటే రెండింటికి సమన్వయం ఎలా కుదురుతుంది? దివ్యజ్ఞాని, ఇదే ప్రేమ, కరుణ అనే సిద్ధాంతాల ప్రకారం జరుగుతుంది. స్వర్గంలో ఉన్న సమయంలో జీవాత్మకి స్వయంగా సమగ్రమైన జ్ఞానం ఉన్నప్పటికీ అది భూమిపై చివరిసారిగా జీవించిన దేహాత్మ ప్రతిబింబంతో సమైక్యమవుతుంది. నేను ఇంతకు ముందు వివరించినట్లుగా ఆ భౌతిక జీవితంలోని ప్రేమ, దయ, వాస్తవం, మధుర లక్షణాలు ఇవన్నీ ఆ దేహాత్మలో స్ఫురించినంత వరకు జీవాత్మకి లోన నిండి స్వర్గానికి కూడా వెళతాయి. ఆ సమయంలో జీవాత్మ భూమిపై చివరిసారిగా జీవించిన దేహాత్మకి పరిపూర్ణ ప్రతిబింబంగా మారుతుంది. దాని ఆనందం స్వర్గంలో పరిపూర్ణమవుతుంది. అది గత జన్మలో పొందిన ప్రతి బాధ, విషాదం, దుఃఖం అతడి నుండి తొలగిపోతుంది. ఇదే కారణం బాధలు లేదా విషాదాలనే విషయాలు సృష్టిలో ఉన్నాయన్న వాస్తవం కూడా జీవాత్మ మరిచిపోతుంది. భౌతిక జీవితంలో ఉన్న అన్ని కష్టాలకు, బాధలకు పూర్తిగా విరుద్ధంగా స్వర్గలోక జీవితం పరిపూర్ణ సంతోషంతో కొనసాగుతుంది. జీవాత్మ భూమిపై తనకి అత్యంత ప్రియమైన వారందరితో చాలా ఆనందంగా జీవిస్తుంది. ఆత్మ కోరికలన్నీ నెరవేర్తాయి. ఆ విధంగా ఆ లోకంలో ఎన్నో శతాబ్దాల పాటు బంగారు కలలా జీవిస్తుంది. భూలోకంలో అది పొందిన వేదనలకి అది ఆ సమయంలో జీవాత్మ భూమిపై చివరిసారిగా జీవించిన జీవాత్మకి పరిపూర్ణ ప్రతిబింబంగా మారుతుంది. దాని ఆనందం స్వర్గంలో పరిపూర్ణమవుతుంది. అది గత జన్మలో పొందిన ప్రతి బాధ, విషాదం, దుఃఖం అతడి నుండి తొలగిపోతుంది. ఇదే కారణం బాధలు లేదా విషాదాలు అనే విషయాలు సృష్టిలో ఉన్నాయన్న వాస్తవం కూడా జీవాత్మ మరిచిపోతుంది. భౌతిక జీవితంలో ఉన్న అన్ని కష్టాలకు, బాధలకు పూర్తిగా విరుద్ధంగా స్వర్గలోక జీవితం పరిపూర్ణ సంతోషంతో కొనసాగుతుంది. జీవాత్మ భూమిపై తనకు అత్యంత ప్రియమైన వారందరితో చాలా ఆనందంగా జీవిస్తుంది. ఆత్మ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ విధంగా ఆ లోకంలో ఎన్నో శతాబ్దాల పాటు బంగారు కలలా జీవిస్తుంది. భూలోకంలో అది పొందిన వేదనలకి, బాధలకి ప్రతిఫలంగా ఈ స్వర్గాన్ని పొందింది. క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఒక ఆనందమయ సాగరంలో అత్యున్నత స్థాయిలో తేలియాడుతూ ఉంటుంది సాధకుడు. కానీ ఇది సాధారణమైన భ్రమ కంటే ఎక్కువ. ఇది పిచ్చి భ్రాంతులతో కూడిన జీవితం కదా. దివ్యజ్ఞాని, మీ దృష్టికోణం నుండి మీకు అలాగే అనిపించవచ్చు, కానీ తత్వశాస్త్ర దృష్టిలో కాదు. అంతేకాక మన భూలోక జీవితం అంతా ఇలాంటి భ్రమలతో నిండి ఉండదా? మీరు ఎప్పుడైనా వృద్ధులు, స్త్రీలు సంవత్సరాల తరబడి ఒక మూర్ఖుల స్వర్గంలో జీవిస్తున్న వారిని
ఉసారా ఒక భార్య తన భర్త తనకు ప్రేమిస్తున్నాడని నమ్ముతూ తాను అతడిని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది. అతడు ఆమెకి ద్రోహం చేశాడని మీకు తెలిస్తే ఆ నిజం ఆ అమ్మాయికి చెప్పి ఆ అమ్మాయి గుండె బద్దలు చేయగలరా? ఆ అమ్మాయి మధురమైన కలల ప్రపంచాన్ని నాశనం చేయగలరా? మీరు అలా చేయరని అనుకుంటున్నాను. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ ఉపేక్ష, భ్రమ అనే పేర్లతో వాటిని అలా పిలిస్తే అవి ప్రకృతి సిద్ధమైన సహజమైన కరుణాధర్మం, కఠినమైన న్యాయం. జీవాత్మ సద్గుణంతో సంతోషంగా జీవించగలదని నమ్మడం కేవలం ఒక కరుణాపూరిత ప్రకృతి నియమం. ఒక వ్యక్తి తన వారిని ఎంతగానో ప్రేమించి మరణించి వారికి దూరమైన తర్వాత వారందరి కన్నీరు బాధలు చూడాలని శపించబడితే దీనికి ప్రతిగా అతడు ఏమీ చేయలేకపోతే ఇది ఒక భయంకరమైన ఆలోచన. ఇంకా అర్థమవుతోందా ఆయన ఏం చెప్తున్నారు? వసంతలత. లేదు లక్ష్మి, అంతగా అనిపించదు. ఏంటో అంటే అక్కడ ఇక్కడ బాధలన్నీ వాళ్ళు అక్కడ ఫీల్ అవుతారు అని అంటే అలా ఎందుకు ఫీల్ అవుతారు? అక్కడేమోని వాళ్ళు అంటే ఈ జీవాత్మ స్థితి అక్కడ ఉండి వాళ్ళు ఆనందంతో ఉంటారని చెప్తున్నారు. అంటే అది ప్రతిగా వాటిని ఏమీ చేయలేకపోతే అది ఒక భయంకరమైన ఆలోచన. ఒక వ్యక్తి తన వారిని ఎంతగానో ప్రేమించి మరణించి వారికి దూరమైన తర్వాత వారందరికన్నీ బాధలు చూడాలని శపించబడితే దీనికి ప్రతిగా అతడు ఏమీ చేయలేకపోతే ఇది ఒక భయంకరమైన ఆలోచన. అంటే అతడు ఇక్కడతో ఇది వదిలేస్తాడు. అయితే ఆ దేవచానిక్ ప్లేన్ లో అక్కడ ఏ బాధ ఉండదు, ఆనందంగానే జీవిస్తాడు. వీళ్ళందరి జీవాత్మకి ఒక పాటలో అది ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి. ఆ వాటితో ఉంటూనే ఆనందంగా ఉంటారని ఇందాక చెప్పారు కదా. ఇక్కడి వరకు అది సాధకుడు మీ వాదనలో న్యాయం ఉన్నది. ఈ కోణంలో ఎప్పుడూ ఆలోచించలేదు దివ్యజ్ఞాని. అలా అనుకుంటే అతడు పూర్తిగా స్వార్థపరుడు అవుతాడు. ప్రతిఫలమే న్యాయం అనే భావన లేనివాడు కావాలి. మరణించిన వారు భౌతిక రూపంలో మనసుండి విడిపోయినప్పటికీ వారితోనే మనం ఉన్నాము. వారు ఒకప్పుడు మనతో ఉన్నప్పటికంటే ఇప్పుడు వారికి ఇంకా దగ్గరగా ఉన్నాం. ఇది స్వర్గలోక ఊహలో మాత్రమే కాదు, ఇదే ఖచ్చితమైన నిజం. ఎందుకంటే పవిత్రమైన ప్రేమ కేవలం మానవ హృదయంలో పూసే పువ్వు మాత్రమే కాదు, దానికి శాశ్వతమైన మూలాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పవిత్ర ప్రేమ అమరమైనది. కర్మ చివరికి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రేమతో పరస్పరం ప్రేమించుకున్న వారిని తిరిగి అదే కుటుంబంలో జన్మించేలా చేస్తుంది. మరణించిన తర్వాత ప్రేమని మాయ అని మీరు పిలుస్తున్నా దానికి జీవులను ప్రభావితం చేసే ఒక మాయామయ దివ్యశక్తి ఉంటుంది. ఒక తల్లి జీవాత్మ కేవలం ఊహాలోకంలోని పిల్లలపై ప్రేమతో దగ్గరగా ఉన్నాననే భావంతో నిండి ఉంటుంది. ఆనందమయ జీవితం గడుపుతూ ఉంటుంది. భూలోకంలో ఉన్నప్పుడు ఎంత ఆనందాన్ని పొందేదో స్వర్గంలో ఉన్నా కూడా అంతే ఆనందంగా ఉంటుంది. ఆ ప్రేమ భూలోకంలో ఉన్న ఆమె పిల్లలకు కూడా అందుతుంది. ఆ ప్రేమ వారికి సర్వకాలాల్లోనూ అందుతుంది. జీవించి ఉన్న వారికి ఆ ప్రేమ ఎన్నో సంఘటనల్లో అందుతుంది. అది ఆనంద స్వరూపమే. మనల్ని విడిచి వెళ్ళిన మన ప్రియమైన వారి ప్రేమ ఎన్నో సందర్భాల్లో ఒక రక్షణగా, ఒక ఆశీర్వచనంగా నిలిచి ప్రమాదాల నుండి కాపాడుతుంది. ప్రేమ అన్నది ఒక రక్షణ కవచం. ఇది కాలం ప్రదేశం చేత పరిమితం కాదు. ఇది స్వర్గంలో ఉన్న తల్లికి మాత్రమే కాదు, సర్వజీవుల అనుబంధాల్లోనూ బాంధవ్యాలకి వర్తిస్తుంది. స్వార్థం, ద్రవ్యాపేక్ష ఉన్నప్పుడు సర్వత్రా ఇది వర్తిస్తుంది. స్వార్థం, ద్రవ్యాపేక్ష ఉన్నప్పుడు తప్ప సారూప్యత మిగిలిన దానిని వివరిస్తుంది. సాధకుడు అయితే మీరు భూలోకంలోని వారు మరణించిన వ్యక్తితో మాట్లాడడం సాధ్యం కాదని అంటారా? అది ప్రశ్న. దివ్యజ్ఞానం అవును, ఈ నియమానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. మొదటి సందర్భం ఇది. ఆత్మ స్వర్గలోకంలోకి ప్రవేశించక ముందు ఒక వ్యక్తి మరణించిన వెంటనే కొన్ని రోజుల్లోనే స్వర్గలోకంలో ప్రవేశించక ముందు ఆ ఆత్మ తిరిగి భౌతిక స్థితిలోకి రాగలిగితే ఇది సాధ్యం కావచ్చు. అది భూలోకంలో ఉన్న వారికి ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తున్నది మరో ప్రశ్న. ఒకవేళ కొన్ని అసాధారణ సందర్భాల్లో మరణించే వ్యక్తిలో ఉన్న ప్రబలమైన కోరిక కారణంగా జీవాత్మకి ఊర్ధ్వ
ప్రజ్ఞాశక్తి చైతన్యం ఉంటే అది నిజంగా దేహాత్మ అవుతుంది. దేహాత్మ మాట్లాడగలుగుతుంది. సాధారణంగా ఆత్మ మరణం తర్వాత గందరగోళానికి లోనవుతుంది. అది తక్కువ కాలంలోనే స్వర్గానికి చేరుకోబోయే ముందున్న దీర్ఘ నిద్రాస్థితికి చేరుకుంటుంది. అంటే యాస్ట్రల్ లైఫ్ లో చాలా మందికి యాస్ట్రల్ ప్లేన్ ఉన్నది అని తెలియనప్పుడు అలాంటి వాళ్ళు చనిపోతే వాళ్ళు అక్కడ నిద్రా స్థితిలో ఉంటారు. సాధకుడు ఈ విషయాన్ని విజ్ఞాన శాస్త్రం ఎప్పటికీ అంగీకరించదు. ఆధునిక మానసిక శాస్త్రం కూడా ఒప్పుకోదు. విజ్ఞాన శాస్త్రం మానసిక శాస్త్రాలు భౌతికమైన మెదడు లేకుండా ఏ మేధ కూడా జీవించలేవని చెబుతున్నాయి. మీరు దీని గురించి ఏమంటారు? దివ్యజ్ఞాని దీనికి సమాధానం చెప్పడానికి నేను పెద్దగా కష్టపడను. ఎస్ఏ ఆక్స్ ఆన్ చెప్పిన మాటలను ఈ విధంగా చెబుతాను. శరీరం చనిపోయిన తర్వాత కూడా మేధ కొనసాగుతుంది. ఇది కేవలం మెదడు గురించి మాత్రమే కాదు, మనకు తెలియని దాని ప్రకారం మానవ ఆత్మ నశించదని కూడా తార్కికంగా చెప్పవచ్చు. సాధకుడు నీ ఎంఏ ఆక్సన్ ఒక స్పిరిచువలిస్టు కాదా? దివ్యజ్ఞాని అవును. అంటే స్పిరిచువాలిటీ అంటే స్పిరిట్స్ తో మాట్లాడి స్పిరిట్స్ కోసం స్టడీ చేస్తాడు. నాకు తెలిసిన ఏకైక నిజమైన స్పిరిచువలిస్టు అతడే. అయినప్పటికీ కొన్ని చిన్న విషయాల్లో అతడితో విభేదాలు ఉండవచ్చు. దీనిని తప్ప మరే స్పిరిచువలిస్టు అంతర్గత సత్యాలకు అంత దగ్గరగా రాలేదు. అతడు కూడా మనలాంటి వ్యక్తిలా నిరంతరం చెబుతూ ఉంటాడు. సరైన సామర్థ్యం లేకుండా ఆత్మ లోపలికి ప్రవేశించే వారికి ఎదురయ్యే బాహ్య ప్రమాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇతడు ఈ లోకంలో చేసిన కిరీటం ధరించి ఎంత వ్యయ ప్రయాస ఉంటాయో ఇతడు ఈకలతో చేసిన కిరీటం ధరించి ఎంత వ్యయ ప్రయాసలుంటాయో తెలుసుకోకుండా ఆధ్యాత్మిక తీరాన్ని దాటేవాడు. స్పిరిచువలిజం పై మేము విభేదిస్తున్నది ఆత్మ గుర్తింపు విషయంలో మాత్రమే ఉంది. లేకపోతే నేను వ్యక్తిగతంగా జూలై 1884లో తన ప్రసంగంలో ఆయన చెప్పిన 3 సిద్ధాంతాలను సంపూర్ణంగా సమ్మతిస్తున్నాను. వాస్తవానికి గొప్ప ఆధ్యాత్మికవేత్త మనతో విరుద్ధంగా ఉన్నాడు. మేము ఆయనతో విరుద్ధంగా లేము కదా. సాధకుడు ఆ 3 సిద్ధాంతాలు ఏమిటి? దివ్యజ్ఞానవి ఇలా ఉన్నాయి. 1, భౌతిక జీవితం ఉండగా దానితో సమాంతరంగా దానితో పాటే స్వతంత్రంగా శారీరక జీవితం ఉంటుందనే సిద్ధాంతం. 2, భౌతిక శరీర జీవితం ముగిసిన తర్వాత కూడా మరో జీవితం కొనసాగుతుంది. దీన్నే స్వర్గలోక జీవితం అని అంటాం. 3, మరణానంతర స్థితిలో ఉండేవారికి మనం ప్రస్తుతం జీవిస్తున్న భౌతిక లోకంలో ఉండేవారికి మధ్య సంభాషణ జరుగుతుంది. ప్రధాన సిద్ధాంతాలన్నీ ఈ ఉప సిద్ధాంతాలపై ఆధారపడి మారిపోతూ ఉంటాయి. ఆత్మ లేదా జీవాత్మ లేదా దేహాత్మలను మనం ఎలా భావిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటాయి. ఈ ఆధ్యాత్మికవాదులు అంటే ప్రేతాత్మలను ఆవాహన చేసేవారు ఈ రెండింటినీ ఒకటిగానే కలిపి చూస్తారు. మనం వీటిని వేరు చేస్తాం. ఎన్నోసార్లు చెప్పిన మినహాయింపులు తప్పించి ఏ ఆత్మ పునాది భూమిపై తిరిగి రాదని వారు చెబుతారు. అధో స్థాయిలో దేహాత్మ తిరిగి రావచ్చు. ప్రస్తుతం చర్చిస్తున్న మన ప్రత్యక్ష విషయమైన కర్మ సిద్ధాంతాన్ని అంటే స్కంధాలు, భావనలు లేదా లక్షణాలు తిరిగి సమీక్షిద్దాం. సాధకుడు ఇప్పుడు నేను కొంచెం బాగా అర్థం చేసుకుంటున్నాను. అత్యున్నతమైన భావాలు, గుణాలన్నీ జీవాత్మకు అనుసంధానమై ఉంటాయి. దేవతలతో వారు పొందిన అనుభూతులకు జత చేయబడతాయి. అవి భౌతిక విషయాలలో ద్రవ్యాపేక్ష కలిగిన భావాలు, స్వార్థపూరితమైన వ్యక్తిగత ఉద్దేశాలతో కలిసిన లక్షణాలు. ఇవి 2 జన్మల మధ్య ఎటువంటి క్రియలు లేకుండా మరుసటి జన్మలో కర్మ ఫలితంగా తిరిగి వస్తాయి ఫలితాలుగా తిరిగి వస్తాయి. వీటిని తొలగించాలి, అంతే కదా. దివ్యజ్ఞాని ఇంచుమించుగా అర్థం చేసుకున్నావు. దీనితో పాటు ప్రతిఫల ధర్మం లేదా కర్మ అత్యున్నతమైన ఆధ్యాత్మిక లక్షణాలకు స్వర్గంలో ప్రోత్సాహం లభిస్తుంది. జీవాత్మ తిరిగి భూమిపై మరో జన్మ పొందాక మళ్ళీ మరింత వేగంగా అతడిలో ఆ సద్గుణాలు, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక శక్తులు అభివృద్ధి చెందడానికి తగిన భౌతిక శరీరం అతడికి లభిస్తుంది. ఇప్పుడే ఆ కర్మ ఫలితం సంపూర్ణమవుతుంది. ఇప్పుడే
సాధకుడు మరణం తర్వాత అతడి దేహాత్మలో మిగిలిన అధోగుణాల విషయం ఏమిటి? అవన్నీ నశించిపోతాయా? దివ్యజ్ఞాని అవును, అవి ధ్వంసం అవుతాయి, కానీ అవి పూర్తిగా అదృశ్యమైపోవు. ఇది మీకు ఒక కొత్త తత్వశాస్త్రం, ఒక రహస్యమైన అంశం. అవి దేహాత్మ చేసే ఏ పనిలోనూ ఉండవు, కానీ అవి కర్మ ఫలితాలుగా, విత్తనాలుగా భూమిపై వాతావరణంలో తేలుతూ ఉంటాయి. ఇవి జీవాత్మ మళ్ళీ పునర్జన్మ పొందినప్పుడు కొత్త దేహాత్మలో మళ్ళీ కొత్త జీవితంలో అతడి వినియోగానికి సిద్ధంగా ఉంటాయి. సాధకుడు ఇది నా అవగాహనకి అందడం కష్టంగా ఉంది. ఈ సిద్ధాంతం చాలా క్లిష్టంగా అనిపిస్తుంది. దివ్యజ్ఞాని మీరు అన్ని వివరాలను పూర్తిగా గ్రహించిన తర్వాత అది అర్థం అవుతుంది. తర్కం ఒక సిద్ధాంతం, లోతైన తత్వవాదం, దైవత్వం నిండిన దయ, సమానత్వములు అన్నీ కలిసిన పునర్జన్మ సిద్ధాంతాన్ని దర్శించిన తర్వాత భూమిపై దీనికి సమానమైన సిద్ధాంతం లేదని గ్రహిస్తారు. ఇది ప్రతి జీవాత్మకు శాశ్వతమైన పురోగతిలో నమ్మకం కలిగిస్తుంది. బాహ్య స్థితి నుండి అంతరంగంలోకి, ద్రవ్యాపేక్ష భౌతిక స్థాయి నుండి ఆధ్యాత్మికం వైపు ప్రతి స్థాయిలో దైవంతో పరిపూర్ణ ఐక్యస్థితిని పొందే వరకు పరిణామం సాగుతుంది. శక్తి నుండి అత్యున్నత శక్తికి, ఒక స్థాయిలో సౌందర్యం సంపూర్ణత్వం నుండి మరో స్థాయిలోకి అత్యధికమైన సౌందర్యం సంపూర్ణత్వానికి కొత్త కీర్తి, కొత్త జ్ఞానం, కొత్త శక్తిని పొందుతూ పరిణామం చెందుతుంది. కాలచక్రంలో ఇలాంటిదే ప్రతి జీవాత్మకు విధి. తాను జన్మించే ప్రతి పునర్జన్మలో, ప్రతి లోకంలో జీవాత్మ తనను తానే రక్షించుకుంటుంది. ఇది చాలా ఉంది. మరణానంతర స్థితి కొన్ని నాకు కూడా అదొక రకంగా ఉన్నాయి చెప్పడానికి. ఏంటో ఇతను బాగానే కష్టంగా ఉంది, వినడానికి కష్టంగానే ఉంది. అంటే స్ట్రెస్ అవి వింటే తప్ప ఏమిటో ఏం చెప్తున్నారో బోధపడతాను. అందుకనే నేను చెప్పమని అడగట్లేదు. ఎందుకంటే ఇది అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మామూలుగాను కిందకు వస్తారు అని అంటే అలా వాళ్ళకి ఎక్కువగా ఇంకా బాగా ఇది ఉన్నవాళ్ళు ఎవరో కొంతసేపు ఆ జీవాత్మ వస్తుంది తప్ప సామాన్యంగా వాళ్ళేమోని వీళ్ళందరితోటి టచ్ లో ఉంటూనే స్వర్గలోక సుఖాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ కింద వాళ్ళకు కూడా వాళ్ళు అనుభవించేటటువంటి ఆనందం వస్తుందని చెప్పారు. అయితే ఏంటంటే ఈ వాసనలు వాళ్ళు చేసినటువంటి కర్మ యొక్క ఇవన్నీను ఆ గాలిలో తేలుతూ ఉంటాయి. మళ్ళీ జీవాత్మ జన్మించినప్పుడు అవన్నీ తీసుకుని జన్మిస్తుందని చెప్పారు. అర్థమైందా? అంటే మళ్ళీ మాత్రం అవన్నీ అట్రాక్ట్ చేస్తుంది. అది ఆఖరణ చెప్పారు కదా, అది బాధపడేది. కానీ అంతకు ముందు ఏమిటో చెప్పారు, అది బాధపడలేదు. రకరకాల భూమి, ఆత్మ ఏమిటేంటో అసలు. అదే అక్కడ పూర్తిగా అంటే మనం అనుకున్నట్టుగా కాకుండా వీళ్ళు ఏంటంటున్నారు, దేవచానంలోకి వెళ్ళిపోతుందని. ఆ దేవచానంలో అది స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఉంటుంది. కానీ జీవాత్మకి ప్రూఫ్ ఏంటి లక్ష్మి? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? ప్రూఫ్లు ఏం లేవు. అదే కదా మరి ఏంటంటే ఆ లెడ్బీటర్ గారి యోగ దృష్టిలో చూసిన విషయాలు రాస్తున్నారు. వాటికి మనం ప్రూఫ్లు ఎలా చెప్తాం చెప్పు? అదే అంటే అదే ఇలా అవుతున్నది అని ఒకరికొకళ్ళు చెప్తే అది వింటున్నట్టుగా ఉంది అది. ఎందుకంటే అది మనకి అనుభవంలో లేని విషయం కదా, అది తెలియడం అర్థం కావడం అంతే. అది వినడం వరకే. అది కరెక్ట్. ఏదో ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. సౌరీస్ గారు మహేంద్ర అనే ఒక ఆత్మ మహాత్ముడు చనిపోయి డంకన్ గ్రీన్లీస్ అనే ఒక యోగి ఆత్మలోకి ప్రవేశించి అతని చేత రాయిస్తుంది మరణానంతర అనుభవాలు. ఆ పుస్తకం పేరు మహేంద్ర. అది చాలా లావు పుస్తకమే. ఆవిడ తెలుగులోకి అనువదించారు. ఆవిడ ఏం చెప్పారంటే, మనుషులకి మరణం అంటే భయం, అందుకని ఆ భయం పోగొట్టడానికే నేను ఆయన మరణానంతర అనుభవాలన్నీ చెప్తాడు ఇక్కడ. అందులో అని అదే చెప్తారంటే, కామలోకంలో మొట్టమొదట వెళ్ళినప్పుడు వాళ్ళలాంటి ఇప్పుడు మ్యూజిషియన్స్ ఉన్నారంటే మ్యూజిషియన్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళిపోతారు, టీచర్ల దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు.
వాళ్ళకి ఎక్కడ ఏది ఇష్టమో ప్రపంచంలో అంతా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కనుక వాళ్ళకి వెళ్ళడానికి విత్ ఇన్ నో టైం వాళ్ళు వెళ్ళిపోతారు అని. తర్వాత ఏంటి అంటే అదే వాళ్ళు చేసిన మంచి చెడులకు ఫలితాలు అనుభవించాకే కదా మళ్ళీ ఆ రకమైన సంస్కారాలతో జన్మిస్తారు. అయితే అక్కడ అవన్నీ చెప్పలేదు. అక్కడ ఏం చెప్పారంటే ఇంకా లాస్ట్ లో నేను ఈశ్వరుడి దగ్గరికి వెళ్తున్నాను, ఈశ్వరుడు అంటే మీరు అనుకున్న ఈశ్వరుడు కాదు, ఇంకా నేను కిందకి నీకు చెప్పే స్థితిలో ఉండను అని చెప్పి ఇక్కడ ఉన్న దాన్ని నేను మాటల్లో చెప్పలేను అంటాడు. అయితే ఆయన యోగిల అలాంటి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది వేరు. ఏదైనా మరణానంతరం అంత భయంకరమైన స్థితి ఉండదు. అంటే జస్ట్ అందరూ అంటే ఒక ఆయన ఏమన్నారంటే థియోసఫిస్ట్ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ డెత్ అన్నారు. అంటే ఏమంటే ఈ డెత్ అంటే భయపడరు, ఎందుకంటే ఆఫ్టర్ డెత్ కూడా అంటే అది మంచి అనుభవాలతోటే ఉంటుంది. అందుకని డెత్ తర్వాత బాగుండాలంటే ఇప్పుడు మంచి పనులు నిష్కామంగా చేస్తూ ఉంటే ఆఫ్టర్ డెత్ కూడా బాగుంటుంది. అన్నిటికీ కదా తన ఫ్యామిలీతో ఇంకా అలా బంధాలు పెట్టుకుంటూ ఉంటుందంటావా? అంటే అది బాగా అది ఎక్కువగా నాకు బంధం ఉన్న వాళ్ళు ఆ జీవాత్మ వాళ్ళ పిల్లలు వాళ్ళంటే ఇష్టం అన్నవాళ్ళు అక్కడ కూడా వాళ్ళు దేవచానంలోకి వెళ్ళి బంధాలతో ఉంటారు. బంధాలంటే వీటితోటి హ్యాపీగా ఉంటారు వాళ్ళు. బంధాలంటే బాధాకరంగా ఉండదు అక్కడ, ఆశించే బంధాలు కావు. వీళ్ళందరి మీద అయితే ఎన్నో జన్మలు ఉంటాయి కదా, ఏ తల్లి తండ్రిని గురించి వాళ్ళు జ్ఞాపకం పెడతారు, ఏ పిల్లల గురించి జ్ఞాపకం ఉంచుకుంటారు? అప్పుడే అయిపోయిన జన్మ సంగతి కదా అది. మళ్ళీ చెప్పారు ఒక 15-16 శతాబ్దాల తర్వాత మళ్ళీ అది జన్మిస్తుందని ఏదో అలా చెప్పారు. అది కూడా చెప్పారు కదా. కానీ అంటే అంతసేపు వాళ్ళ తండ్రి జన్మించాడు, వాళ్ళ తాతగారు జన్మించారు అంటారు. అవునవును, అది బాధపడింది అంటే ఉంటాయి కదా కొన్ని డిఎన్ఏ సేమ్ అవే మన శరీరంలో ఉండే కణాలు తాలూకా ఇవి సేమ్ పిల్లల్లో కూడా వస్తాయి. మరి ఏంటో అది తెలియని విషయం మీద ఇలా చూస్తుంటారు. వసంత్ గారు ఏంటనుకుంటున్నారు? ఆవిడ ఏమిటంటారు? అడుగు ఒకసారి. అంటే ఒకటి ఏంటంటే ప్రూఫ్ చెయ్యలేని వాటిని ప్రూఫ్ కోసం ప్రయత్నించడానికి లేదు కదా. ఇప్పుడు ఆత్మతత్వం ఉంది, అది అలాంటిదే. ఇది మరణానంతర స్థితి ఉంది అంటే మనకి అది వీటిలో అది బలపడిందిలే. మరణానంతర స్థితిలో మనకి ఏమి కష్టం అనేది ఉండదు, ఇలాంటివన్నీ అర్థం అవుతున్నాయి కొంత. ఎందుకంటే ఉండవలసిన అవసరం అనేది దేహం అనేదే లేదు, మరి ఇంకా ఈ కష్టాలన్నీ దేహంతోనే కదా ఉంటాయి. కాదు జీవాత్మకి ఉంటాయి. జీవాత్మ దేహాత్మతో సంబంధం ఉన్నాయి. అంటే బంధాలు ఉంటాయి, మానసిక బంధాలు, అవి జీవాత్మకు సంబంధమైనవి కదా. ఇప్పుడు చూడు మన వాళ్ళు ఏం చెప్తారు, నరకంలోకి వెళ్తారు, అక్కడ ఎవరు బాధపడతారు? దేహం లేదు కదా. అవును, జీవాత్మ అంటే అంటే ఏదో ఒక మానసిక ప్రవృత్తి అని ఏదో ఉంటుంది, సటల్ బాడీ అంటే రూపం లేనటువంటి ఒక ఎనర్జీ ఏదో ఒక అని అనుకుంది. నమస్తే అమ్మా. అంటే లేటెస్ట్ బాడీ తాలూకా ముద్రలే బాగా మనసు మీద ఉంటాయేమో, అది బంధంగా బాధిస్తూ ఉంటుందేమో కదా. శరీరం ఉండదు కానీ మనసు ఆత్మకి అలా అందరికీ కాదు, ఎవరైతే ఎక్కువగా ఇంకా లంపటం ఉన్నదో వాళ్ళు. అయితే పాత జన్మల తాలూకా క్రైమ్స్ అవి కూడా బయట పెట్టిన ఇవి కొన్ని యూట్యూబ్ లో కనిపిస్తున్నాయి. ఇంకా వీడే చెప్పేశాడు అని పోలీసులకి చెప్పడం, ప్రూఫ్స్ చూపించడం అవి జరుగుతున్నాయి ఈ మధ్య చూశాను. అదే అంటున్నారు కదా, జన్మ ఎత్తడానికే అన్ని శతాబ్దాలు పడుతోందని. మనకి కథల్లోని వాటిల్లోని ఇంకా వాళ్ళు బతికుండగానే వేరే జన్మ ఎత్తేస్తారు, ఇంకోళ్ళు వాళ్ళు బతికుండగానే అన్నట్టు చూపిస్తున్నారు. చాలా ఇమీడియట్లీ. అది ఊహాత్మకం అంటున్నారు. 2 hours. అదే సినిమా అలాంటివి ఏంటంటే ఊహతోనే, కానీ ఇది మాత్రం విదిన్ 20 years అలా బతికినట్టుగానే వాళ్ళు మళ్ళీ చూపించినట్టు ప్రూఫ్స్, ఇదిగో ఇక్కడ నా శరీరం పూడ్చిపెట్టారు, నేను ఇక్కడ ప్రూవ్ చేసుకోవడం అది ఈ మధ్య చూపించారు యూట్యూబ్ లో కొన్ని, కేరళలో అక్కడ జరిగినట్టు.
అంటే ఆ దేహాత్మ కిందకు వస్తే మళ్ళీ ఆ జన్మెత్తడానికి మాత్రం అన్ని శతాబ్దాలు పడుతుందని చెప్తున్నారు కదా, అదే అర్థం కావట్లేదు. అందరూ కూడా మా